చాలా రోజులు అయిపోయింది వీడియో షూట్ చేసి. యాక్చువల్‌గా ఈరోజు ఒక మంచి, మంచి మెసేజ్ ఇద్దామని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ నన్ను అడుగుతున్నారు. "ఇందు నువ్వు వెయిట్ లాస్ అయ్యావు కదా! పీసీఓడి ఉందే, మాకు థైరాయిడ్ ఉందే" అని చెప్తున్నారనమాట. నువ్వెలా చేసుకున్నావు ఏంటి అని అయితే అడుగుతున్నారు. యాక్చువల్‌గా వాళ్ళనే కాదు చాలామందికి కొంతమందికి తెలియకపోవచ్చు. తెలుసు అందరికీ కానీ కొంతమంది అంత పట్టించుకొని ఉండరు బాడీ గురించి. దాని గురించి అయితే ఇప్పుడు వీడియోలో చెప్తున్నా అనమాట. నా ఫ్రెండ్స్ అయితే చూస్తున్నట్టుంటే ఖచ్చితంగా ఇలా ఫాలో అవ్వండి. ఇంకా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి టెన్షన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చే టాబ్లెట్లు వాడి మంత్లీ మంత్లీ వెళ్ళాల్సిన అవసరమే లేదు. మీ బాడీ మీ చేతిలోనే ఉంటదండి. ఏదైనా సరే మనం మనం మన బాడీని ఎలా అలవాటు చేసుకుంటామో దాన్ని బట్టి మన బాడీ కన్వర్ట్ అయిపోతా ఉంటది. ఇంకా అదే అండి నేను చెప్పదలుచుకుంది. ఫస్ట్ మనం మ్యారేజ్ అవ్వకముందు ఏంటంటే మన బాడీకి కొంచెం ఏమంటారు మైండ్‌లో వేరే వేరే థాట్స్ ఉంటాయి. చదువుకోవాలి, ఇంగ అమ్మ పిలుస్తుంది, అటు ఈ ఊరికెళ్ళాలి అలాంటివంతా ఉండేటివన్నమాట. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత బాడీ అనేది రెస్ట్‌లో వెళ్ళిపోతది. చాలామంది ఇంటి పని చేస్తున్నాను గదా! ఇంకా దీనికి మించి పనేముంటదని చాలామంది అనుకోవచ్చు. అసలది పెద్ద పనే కాదండి. మనం ఎప్పుడైనా చేసుకోవచ్చులే, ఎప్పుడైనా అంట్లు తోముకోవచ్చులే అలా ఉంటదనమాట మన బాడీ. లేజీలో ఉంటదనమాట. కొంచెం మంచి ఫుడ్ చేసుకున్నామనుకో, కడుపు నిండా తినేసి కడుపు నిండా నిద్రిస్తామనమాట. మంచి కంటి నిండా పడుకుంటాము. అలాంటివంతా ఉంటాయనమాట. కానీ మన బాడీకి ఒక రూల్ పెట్టాలి ఖచ్చితంగా. మన బాడీకి మనం రూల్ పెట్టుకోవాలి. మన బాడీకి మనం ఎలా అలవాటు చేసుకుంటే అది అలా కన్వర్ట్ అయితా ఉంటదనమాట. మీరు లేజీగా ఉన్నారనుకోండి, లేజీగానే ఉంటది. ఇప్పుడు వెయిట్ లాస్ విషయానికి వస్తే ఏంటంటే చాలామంది ఇందు నేను వెయిట్ ఎక్కువున్నాను. నాకు పీసీఓడి కూడా ఉంది. మంత్లీ పీరియడ్స్ రావట్లేదు. ఫస్ట్ మ్యారేజ్ అయిన స్టార్టింగ్‌లో చాలా మంచి పీరియడ్ వచ్చింది. తర్వాత కొద్ది రోజులు స్టాప్ అయిపోయింది. కన్సీవ్ అనుకున్నాను. ఇలా చాలామంది చెప్తుంటారనమాట. నా ఫ్రెండ్స్ చాలా అడిగారు. దానికి కూడా మీరు మీ మీ డైట్, మీ ఫుడ్, మీ స్లీపింగ్ టైము, మీరు చేసే అలవాట్లే అండి దానికి కారణం. ఇంకేమీ కాదు. నెక్స్ట్ చాలామంది వెయిట్ లాస్ అంటున్నారు. ఆ వెయిట్ లాస్ కూడా మీరు హెవీగా తినడం వల్లే. ఏది కాదు. హెవీగా తిని అదరదర ఆలోచనలంతా పెట్టేసుకొని ఇంకా టైంకి తినకపోవడం కూడా కారణమే. ఇంకేమైనా ఫుడ్ తినకపోయినామనుకో అది కూడా మన బాడీ అనేది కొంచెం గ్యాస్ ఫార్మ్ అయిపోతది. అలా కూడా ఉంటది. అది కూడా ఒక ప్రాబ్లమే. ఇలాంటివంతా ఉంటాయనమాట. ఇంకా ఫస్ట్ వెయిట్ లాస్ పీసీఓడి దానికొస్తే మన పీసీఓడి, వెయిట్ లాస్ అన్నిటికి ఒకటే అండి. మనం వెయిట్ లాస్ అంటే కొంచెం హెవీగా తినుకోకుండా కొంచెం లిమిట్‌లో ఫుడ్ తినాలి. ఫుడ్ తిన్న తర్వాత ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్కువ అని కాదు మినిమమ్ మన బాడీకి రోజుకి ఎంత అవసరమైద్దో అంత ఎక్సర్సైజ్ చేసుకోవాలి. టైమ్ టు టైమ్ ఫుడ్ తినాలి. ఫుడ్ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. వాటర్ ఎక్కువ బల్క్‌లో తీసుకోవాలి. ఎంత వాటర్ తీసుకుంటే అంత బావుంటది బాడీ అనేది. మన స్కిన్ కూడా అంతే ఫెయిర్‌గా ఉంటది. చాలా బావుంటదనమాట. యాక్చువల్‌గా నా స్కిన్ గూడా నేను ముందు కంటే ఇప్పుడు గమనిస్తున్నట్టయితే కొంచెం యాక్టివ్‌గా ఉంటుంది. డల్‌గా గూడా ఉండదనమాట. ఎందుకంటే మనం వాటర్ తీసుకున్న దాన్ని బట్టి ఉంటది. ఫుడ్ ఏదంటే అది తీసుకోం గదా! కొంచెం హెల్తీ వేలోనే తీసుకుంటాం కాబట్టి అంత బావుంటదనమాట. ఇంక ఫస్ట్ మన బాడీని మనం లేచినప్పటి నుంచి మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఏంటి ఫుడ్ ఎలా తినాలి, ఏంటి దాని గురించయితే చెప్తాను. ఫుడ్ ఏం తినాలని అయితే నేను చెప్పనండి. అవి మీ ఇష్టం. మీకు ఏది అవైలబుల్‌లో ఉంటే అది తినండి. డ్రై ఫ్రూట్స్ అయినా తినొచ్చు మీరు. ఇంకా హెవీ ఆకుకూరలైనా తినొచ్చు. ఇంకా మీ ఇష్టం అండి. మీ స్తోమతని బట్టి మీరు తినండి. ఇప్పుడు ఓట్స్ అంటారా? అవి చాలా వస్తున్నాయి. మీ ఇష్టం. ఇప్పుడు చియా సీడ్స్ చాలా వస్తున్నాయన్నమాట. ఏదైనా మనం మన బాడీ కోసం ఏదైనా చేయగలుగుతున్నాం. టాబ్లెట్‌కి పెట్టాల్సిన డబ్బులు వీటికి పెట్టలేమా చెప్పండి? వీటికి పెట్టుకోండి. ఇవి హెల్తీగా తినండి. మంచిగా కూరగాయలు కొనండి. ఆకుకూర మంచిగా తీసుకోండి. ఇంకా చియా సీడ్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకోండి. దానికి తగ్గట్టు మీరు అలవాటు చేసుకోండి. ఇంక ఈ డాక్టర్లు, ఈ మెడిసిన్స్ అంతా ఎందుకండి ఊకే వెళ్తారు. బాడీ స్ట్రెయిన్ తీసుకుంటారు. మనకేం పెద్ద ప్రాబ్లమ్ ఏం గాదు. మనం చేసుకున్న ప్రాబ్లమ్సే అవి. ఇంకా మార్నింగ్ లేస్తేనే మ్యాటర్‌లోకైతే వస్తున్నా. మార్నింగ్ లేస్తాం గదా! మార్నింగ్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, హాట్ వాటర్ అయినా, కూల్ వాటర్ అయినా మీకు ఏది అలవాటు ఉన్నా తాగండి. ఒకవేళ అలవాటు లేని వాళ్ళు గూడా ఖచ్చితంగా తాగండి. తాగిన తర్వాత అక్కడే ఆ టైంలోనే, ఆ గ్యాప్‌లోనే మీరు ఒక టేబుల్ స్పూన్ చియా సీడ్స్ లీటర్ ఆఫ్ బాటిల్‌లో సోక్ చేసుకోండి. అందులో కొంచెం ఒక లెమన్ అయితే పిండేసుకోండి. లెమన్ అయినా, కొంచెం హాఫ్ లెమన్ అయినా, హనీ అయినా వేసుకోండి. వేసిన తర్వాత పక్కన పెట్టేసేయండి. ఆ టైంలోనే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్‌కి కొంచెం జీరా, వాము, సోంపు, మెంతులు అవంతా కొంచెం గ్లాస్ ఆఫ్ వాటర్‌లో సోక్ చేసి పెట్టేసేయండనమాట అవి 2 సోక్ చేసిన గ్యాప్‌లో మీరు కొంచెం బయటికెళ్ళి వాకింగ్ చేయండి. కొంచెం వాకింగ్ చేసి రండి ఒక 10 మినిట్స్. వాకింగ్ చేసొచ్చిన తర్వాత అంతలోపల ఈ చియా సీడ్స్ కూడా 15 మినిట్స్‌లో కొంచెం నానింటాయి. ఈ సోక్ చేసిన హాట్ వాటర్ డ్రింక్ అనమాట అది. ఆ డ్రింక్ కూడా మంచిగా సోక్ అయింటాయి వాటర్‌లో. ఆ డ్రింక్‌ని తీసుకొని కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకోండి. టీ, కాఫీ ఏమైనా అలవాటు ఉంటే మానేసేయండి. మీరు స్టార్ట్ చేస్తున్న రోజు నుంచి టీ, కాఫీ అస్సలు తాగొద్దు. మానేసేయండి. ఏం పర్లేదు. ఈ డ్రింక్ కొద్ది రోజులు మన బాడీ కోసం మనం చేంజెస్ తీసుకురావాలి అంటే ఏది మనకి ఇష్టం ఉన్నవి కూడా ఈ బిర్యానీ అంట, పిజ్జా, బర్గర్, స్వీటు అవంతా మానేసినా తప్పులేదండి. ఇప్పుడు మనము ఈ
ఈ డ్రింక్ని మనం కాసేపు బాయిల్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయినా ఖచ్చితంగా బాయిల్ చేసుకోండి. మంచి కలర్ వస్తుందన్నమాట. కలర్ వచ్చిన తర్వాత దాన్ని మనం స్ట్రెయిన్ తీసుకొని ఒక టీ గ్లాస్ అయినా హాఫ్ గ్లాస్ అయినా అవుతాయి. ఆ వాటర్ తీసుకొని అందులో కొంచెం హనీ, కొంచెం లెమన్, హాఫ్ లెమన్ పిండేసుకొని తాగేసేయండి. తాగేస్తే మీకు అప్పుడే రిజల్ట్ కనిపిస్తదండి. మీ బాడీ నుంచి మొత్తం స్వెట్ వస్తుంది. మీకు మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతా ఉంటదనమాట. ఫస్ట్ మీకు అలా తాగితే నచ్చకపోవచ్చు. కానీ కొద్ది రోజులు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీకు నచ్చుతదండి. మీకోసం మీరే కొంచెం స్టెప్ తీసుకోండి హెల్తీగా ఉండడానికి. అయితే ఆ వాటర్ తాగిన తర్వాత ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా మీరు ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, ఏంటి అని ఎవ్వరు తెలియనోళ్ళు లేరు. కొంచెం సోషల్ మీడియా, ఫోను, యూట్యూబు, ఇన్‌స్టా అన్నీ వస్తున్నాయి. అన్నీ సెర్చ్ చేస్తే అన్నీ ఉంటున్నాయి. మీకు కావాల్సిన ఎక్సర్సైజ్ వస్తున్నాయి. అన్నీ చేసేసుకోండి. ఫస్ట్ మనం స్టార్టింగే ఎక్కువ చేసేయాలి, ఎక్కువ వెయిట్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి ఏం లేదండి. నిదానంగా ఒక 6 మంత్స్ పట్టనీలే, ఒక 3 మంత్స్ పట్టనీలే, 1 ఇయర్ పట్టనీలే, నిదానంగా మీ బాడీని మీరు ఒక పద్ధతిలో తీసుకెళ్ళండి. ఒక రేంజ్‌లో ఉన్నదాన్ని ఒక పద్ధతిలో మార్చుకుంటా వెళ్ళండి. అదే అలవాటయిపోతదనమాట. ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేసిన తర్వాత కొంచెం టైం ఉంటది గదా! అప్పుడు మీకు స్వెట్ అంతా వచ్చేసింటది. ఎందుకంటే డ్రింక్ గూడా కొంచెం ఘాటుగా ఉంటది కాబట్టి, అందులోనే ఎక్సర్సైజ్ చేశారు కాబట్టి చాలా స్వెట్ అయితే వచ్చింటది. మీకు ఆ ఎక్సర్సైజ్, ఆ డ్రింక్ మొత్తం మీ బాడీని, మీ మైండ్‌ని మొత్తం ఫ్రీ చేసేస్తదనమాట. అంత బావుంటది. ఎవరైనా పాటిచ్చి మళ్ళీ నాకు కామెంట్ చేయండి. నిజం ఇదో అనే చెప్తారనమాట. తర్వాత వెంటనే వెళ్లి స్నానం చేయండి. వాష్‌రూమ్‌కెళ్ళి స్నానం చేసేయండి. ఎందుకంటే ఆ స్వెట్‌తో ఉన్నారనుకో మళ్ళీ అది బాడీలో కొంచెం ఆరిపోయి మళ్ళీ లోపల అబ్జర్వ్ చేసుకుంటదనమాట. ఎందుకంటే స్నానం ఖచ్చితంగా చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇంకా మీకు టిఫిన్ ఏమైనా తినాలనిపిస్తే ఏదైనా ఇడ్లీ తినాలనుకోండి, 5 ఇడ్లీ తింటారనుకోండి, ఒక 3కి అలవాటు పడండి. తర్వాత ఒక 8 తినేవాళ్ళు 4 రండి. అలా కొంచెం క్వాంటిటీ తగ్గిస్తూ రండి. చట్నీ మీ ఇష్టం ఎంతైనా తినొచ్చు. చట్నీ లవర్స్ కూడా ఉంటారు కదా! నేను అర్థం చేసుకోగలను. చట్నీ ఎంతైనా తినొచ్చు. కానీ మనం ఫుడ్ తీసుకునే దాన్ని బట్టి కొంచెం కొంచెం చేంజ్ తీసుకుంటూ వచ్చేయాలనమాట. ఇంకా కొంతమంది టిఫిన్స్ తినరు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు నట్స్ ఉంటాయి కదా! జీడిపప్పు, బాదం అవంతా సోక్ చేస్తారు. సోక్ చేసుకొని ఇందులో కూరగాయలు, క్యారెట్, కివి అవంతా ఉంటాయి. ఫ్రూట్స్ ఉంటాయి. అవి కూడా తినొచ్చు. మీ ఇష్టం. మీ బడ్జెట్‌ని బట్టి మీరు అలవాటు పడండి. ఇంకా నెక్స్ట్ వాటర్ కూడా కొంచెం బల్క్‌గా తీసుకుంటా ఉండండి. ప్రతిసారి వాటర్ తీసుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీ బాడీకి మీకే అర్థమైపోవాలి వాటర్ తీసుకోవాలి అని చెప్పేసి. వాటర్ ఖచ్చితంగా తీసుకోండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ మధ్యలో మీకు ఆకలి అనిపిస్తే 11:00కి ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. లేకపోతే డ్రై ఫ్రూటో ఏదైనా ఉంటది. అది తీసుకోండి. మీ ఇష్టం. మీకు ఎలా ఏమైనా ఉంటే ఏదైనా సరే ఒక్కటే తినండి. ఎక్కువ తినకు. మళ్ళీ మధ్యాహ్నం 12:00 లంచ్ టైమ్ అయితది. ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం మనం ఏదైనా రైస్ ఒక బౌలే తీసుకోండి. ఆ బౌల్‌కి తగ్గ మనం కర్రీస్ ఎక్కువ తినాలి. మనం కర్రీస్ ఎక్కువ తిని రైస్ ఎక్కువ తింటామో అప్పుడే మనకి ఈక్వల్ అయితదనమాట. మనం ఏంటంటే రైస్ ఎక్కువ తింటాము, కర్రీస్ తక్కువ తింటాం. అది అస్సలు కరెక్ట్ కాదు. రాంగ్ అనమాట. కర్రీస్ ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలి. ఎగ్ అయినా తినొచ్చు. మీకేమైనా అప్పడాలు తినాలనిపిస్తే ఒక్కటి తినండి. ఎక్కువ తినకు. ఇంకా నెక్స్ట్ పప్పు ఎక్కువ తినండి. ఆకుకూరలు ఎక్కువ తినండి. ఇంకా మ్యాండేటరీగా పెరుగు తినండి. పెరుగు ఖచ్చితంగా ఉండాలండి. ఖచ్చితంగా పెరుగు తినండి. అది తిన్న తర్వాత ఫుల్ అయిపోతదండి. కొంచెం ఎక్కువ కర్రీ, రైసు, పెరుగు ఇంకేదైనా కర్రీ, ఫ్రైయో ఏదైనా పెట్టుకుంటాము. ఫుల్ అయిపోతది. మన బాడీకి అది సరిపోతది. ఫస్ట్ రోజు మనకి ఇబ్బంది ఉండొచ్చు కానీ తర్వాత మనకు అలవాటు పడిపోతది మన బాడీ గూడా. ఇంక మీరు కూడా ఎక్కువ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందనుకో ఇంకా ఎక్కువ ఏమైనా తినాలి, ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలి అని మీకు ఆతృత అయిపోయి మీ బాడీ కోసం మీరు ఇంకా కేరింగ్ చేసుకుంటారనమాట. అంత బావుంటది. మరి ఈ జర్నీ అనేది నాకు చాలా ఇష్టం అనమాట. ఇట్లేమన్నా జేయాలి. సింపుల్ అండి. మనకి కర్రీస్ చేయాలి, పెద్ద పనులు చేయాలి అవంతా ఏముండవు. సింపుల్‌గా అయిపోతుంటాయి. మెయిన్ ఏంటంటే మీరు యూజ్ చేసే కర్రీస్‌లో కూడా ఎక్కువ ఆయిల్ వాడొద్దు. 1 స్పూను, 1 ½ మరీ జనాలుంటాయి. అంతేగాని ఆ కొద్ది స్పూన్‌తోనే ఆయిల్‌తోనే మీరు వాడుకోండి. ఏదైనా కర్రీస్ చేసినా గూడా. ఎక్కువ కర్రీస్ ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేసుకుంటాయి కాబట్టి కొంచెం తక్కువలోనే చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ కర్రీ ఫుడ్డు అంతా చేసేసుకున్న తర్వాత తింటారు. మంచిగా వాటర్ తాగండి. మళ్ళీ కాసేపు స్లీప్ తీసుకోండి. ఒకవేళ నిద్ర రాకపోతే ఏదైనా వర్క్ చేయండి. వర్కింగ్ ఉమెన్స్ ఆఫీస్‌కి వెళ్ళండి. అన్నీ ఉంటాయి. మధ్యలో మీకేమన్నా ఆకలేస్తుందంటే మీరు ముందుగానే ఖచ్చితంగా మనం డైట్ చేస్తున్నామంటే స్ప్రౌట్స్ ఖచ్చితంగా మీరు తీసుకోండి. ఎందుకంటే అది చాలా మన బాడీని ఇమ్యూనిటీ ఇస్తదనమాట. చాలా మంచి హెల్తీ ఫుడ్. వీటన్నిటికంటే స్ప్రౌట్స్ చాలా మంచిదండి. చాలా బావుంటది. తినే టేస్ట్ కూడా తినాలనిపిస్తా ఉంటది. మా బాబు కూడా తింటాడు. ఖచ్చితంగా మేము స్ప్రౌట్స్ అనేది ఖచ్చితంగా తింటాం మా ఇంట్లో. మీరు కూడా డెఫినెట్‌గా కొంచెం పాటించండి. స్ప్రౌట్స్ అయితే తీసుకోండి. స్నాక్స్ టైమ్‌లో మీకు మరీ ఆకలి అనిపిస్తే స్ప్రౌట్స్ తీసుకోండి. స్ప్రౌట్స్‌లో కొంచెం కీరా, ఇంకా క్యారెట్, ఒక టమాటా, ఇంకా కొంచెం లెమన్, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం డ్రెస్సింగ్ చేసుకోండి. డ్రెస్సింగ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా పెరుగుతదనమాట. మంచిగా కలిపేసుకొని ఇంత 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 స్ప్రౌట్స్ తీసుకున్నామనుకోండి, హాఫ్ టమాటా అన్నీ హాఫ్ హాఫ్ తీసుకున్నామంటే ఇంత అయిపోతదనమాట. మన బాడీకి అది హెవీ అయిపోతది స్నాక్స్. ఇంకా మళ్ళీ ఈవినింగ్ మీకు జ్యూస్ ఏమైనా తాగాలనిపిస్తే జ్యూస్ కూడా తాగొచ్చు. ఫ్రూట్ తినాలనిపిస్తే ఫ్రూట్ కూడా తినొచ్చు.
అన్నీ ఎక్కువ బల్క్‌లో కాకుండా కొంచెం లిమిట్‌లో ఒక్కొక్కటి, ఒక్కొక్కటి ఇంక మీరు ఫస్టే కాబట్టి కొంచెం, కొంచెం, కొంచెం క్వాంటిటీ తగ్గించుకుంటా రండి. అది క్వాంటిటీ తగ్గిస్తా ఉంటే మీకు అలవాటు పడతా వస్తది. అలా చేస్తా ఉండండి. ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాటర్ మనం మ్యాండేటరీ గదా! చియా సీడ్స్ ఖచ్చితంగా సోక్ చేసి పెట్టుకోండి. చియా సీడ్స్ ఇష్టం ఉంటే వాటర్‌లో ఏసుకొని తాగుతూనే ఉండండి. ఇంక బెస్టే అది హెల్త్‌కి కూడా చాలా మంచిది. చలువ చేస్తది కాబట్టి. నెక్స్ట్ మనం ఈవినింగ్ డిన్నర్‌కైతే ఖచ్చితంగా తొందరగా తినేటట్టే చూసుకోండి. రైస్ తినేవాళ్ళు రైస్ అయినా తినండి. మీ ఇష్టం అండి. ఏం తినాలన్నా అన్నీ తినండి. కానీ కొంచెమే తినండి. ఎక్కువ తినకు. చపాతీ ఉంటే ఒక 2 చపాతీ తినండి. ఎక్కువ ఫ్రైయో, కర్రీయో ఎక్కువ తినండి. మీకు సరిపోతుంది. వాటర్ తాగేలోపు మీకు టమ్మీ ఫుల్ అయినట్టు అనిపిస్తది. ఇంక అంతే అండి. ఇనఫ్ చేసేయండి. అంతవరకు ఇనఫ్. మీ మార్నింగ్ టు డిన్నర్ వరకు అంతే తినండి. ఎక్కువ తినకు. ఏది తిన్నా మనం అన్నీ తింటూనే మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. తినుకోకుండా కడుపు మార్చుకుంటూ ఇంగా ఈరోజు తగ్గిపోవాలి, రేపే తగ్గిపోవాలనేది ఏం లేదు. టైం పడతది. దేనికంటూ ఒక టైం ఉంటది కాబట్టి ఖచ్చితంగా టైం పడుతుంది. ఆ టైంకి తగ్గట్టు మనం నడుచుకోవాలి. ఖచ్చితంగా ఈవినింగ్ టైమ్స్ తిన్న తర్వాత ఖచ్చితంగా వాక్ చేయండి గైస్. మీకు టైం ఉంటే ఖచ్చితంగా వాక్ చేయండి. ఒక 10 మినిట్స్ అయినా, హాఫ్ అన్ అవర్ అయినా ఖచ్చితంగా వాకింగ్ చేయండి. వాకింగ్ చేసిన తర్వాత రిలాక్స్ అవ్వండి. వాటర్ తాగండి. నెక్స్ట్ 10:30 కంతా పడుకునేసేయండి. స్లీప్ అయిపోతది మీకు. మార్నింగ్ 6:00 కల్లా లేయండి. అంతే. ఎప్పుడైతే మన లైఫ్‌లో తినేది, పడుకునేది, లేసేది అవంతా టైమ్ టు టైమ్ జరుగుతా ఉండిందనుకో, మన బాడీ గూడా అంతే యాక్టివ్‌గా ఉంటది. అంతే చేంజెస్ కనిపిస్తా ఉంటాయి. ఒకవేళ మనం లేజీగా అయిపోయామనుకోండి, ఎప్పుడో లేవడం, ఎప్పుడో తినడం, ఎప్పుడో పడుకోవడం అంతా చేశామనుకోండి, చాలా చేంజెస్ ఒస్తాయి. మనం హెల్త్ ఇష్యూస్ కూడా చాలా చేయాల్సొస్తది. తర్వాత మనం ఖచ్చితంగా డాక్టర్ల దగ్గర పెద్ద పెద్ద సమస్యలకు పరిగెత్తాల్సి వస్తుందనమాట. అలానే ఉంటాయి. మెయిన్ ఏమంటే, నేను ఇవన్నీ చేస్తున్నప్పటి నుంచి నా బాడీలో నేను గమనించిందేంటంటే, నాకు ఇప్పటి వరకు ఇర్రెగ్యులర్స్ లేవు. పీసీఓడీ లేదు. అసలు నేను నా స్కిన్ వరకు చూసుకుంటే చాలా ఫెయిర్‌గా ఉంటదండి. యాక్టివ్‌గా ఉంటది. నా స్కిన్ కూడా చాలా యాక్టివ్‌గా ఉంటది. ఇప్పుడు కూడా నేను మీ ముందు మాట్లాడుతున్నా. ఓన్లీ సోప్ ఒకటే వేస్తాను. నేను ఎటువంటి ఫెయిర్ అండ్ లవ్లీ ఏమి కూడా యూజ్ చేయనండి. ఒక్క ఫెయిర్ అండ్ లవ్లీ వేసుకుంటాను. మంచిగా ఉంటదనమాట నా స్కిన్. అంత యాక్టివ్ ఉంటది. అంత వాటర్ తీసుకుంటాను కాబట్టి అంతే యాక్టివ్‌గా ఉంటామనమాట. మన బాడీని మన చేతుల్లోనే పెట్టుకోవాలి. ఇంకా చాలామంది అంటుంటారు, "నా జుట్టు ఊడిపోతుంది. నీకు బావుందే. మళ్ళీ ఎలా చేసుకుంటున్నావు నువ్వు? ఎలా మేనేజ్ చేసుకుంటావు ఏంటి?" అని చాలామంది అంటుంటారనమాట. దానికి గూడా మన చేతుల్లోనే ఉందండి. మనం తీసుకున్న ఫుడ్డు ఏది మంచిగా తీసుకుంటున్నామా లేదా? వాటర్ మంచిగా తీసుకుంటున్నామా? అన్నీ మన చేతిలోనే ఉంటాయి. మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే అన్నిటికి మన స్కిన్ చాలా హెల్తీగా కరివేపాకు పడేస్తుంటారు. ఎందుకు పడేస్తారండి కరివేపాకు? అన్నంలో కలుపుకొని తింటే అది కూడా టేస్ట్‌గానే ఉంటది కదా! నమిలేస్తే అయిపోద్ది. అది కూడా మన బాడీకి ప్రోటీనే, మన హెయిర్‌కి మంచిది. చాలా చాలా ఉంటాయి. ఈ క్యారెట్ అంట, ఇంకా మునక్కాయలంట అవన్నీ ఉంటాయి. ఆకుకూరలంట అవంతా మన బాడీకి చాలా హెల్తీ చేసేటివే. మనము డాక్టర్ల దగ్గరికెళ్ళి ఇలా షాంపూ వాడతాం, ఆయిల్ వాడతాం అన్నీ యూజ్ చేస్తాం. అంతా వేస్ట్. ఇంకొకటి చెప్పాలి. మరి చాలామంది స్టైల్‌కెళ్ళి తలకి కొంచెం ఆయిల్ పెట్టరు. అలా ఎందుకు చేస్తారండి? ఆయిల్ పెట్టుకోండి. ఈ స్కల్క్ ఉంటది గదా! ఈ స్కల్‌కి మంచిగా ఆయిల్ పెట్టండి. ఎర్లీ మార్నింగ్ మీరేమైనా ఫంక్షన్స్, ఏమైనా కాలేజ్‌లకి వెళ్ళాలన్నా స్నానం చేయండి. మళ్ళీ నైట్‌కొచ్చి మళ్ళీ ఆయిల్ పెట్టండి. మంచిగా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెడితే దానికి మించిన ప్రశాంతత ఎక్కడుండదు. ఆయిల్ పెట్టి అన్నిటికి మనం ఇప్పుడు చెట్టు పెంచుతాం. చెట్టు పెంచితే చెట్టు నీళ్ళు పోస్తేనే కదా అది బతుకుతది. బాగా గ్రోత్ అవుతది. అలానే మన హెయిర్ గూడా అంతే, మన బాడీ గూడా అంతే. టైంకి ఏదైనా అందిస్తేనే దానికి యాక్టివ్‌గా ఉంటది. లేకపోతే లేనే లేదు. అసలు అది చచ్చిపోతది. మళ్ళీ మనం దాన్ని రిపేర్ చేసుకోవాల్సొస్తది. మన బాడీ గూడా అంతే. ఒక చెట్టు లాంటిదే మెకానిక్ లానే. అన్నీ అలానే వర్క్ చేస్తదనమాట. ఖచ్చితంగా మీ బాడీని మీరు టైమ్ టు టైమ్ వర్క్ చేసేలాగా చూసుకోండి. ఆ రోజు మొత్తం యాక్టివ్‌గా ఉంటారు. నెక్స్ట్ డేకి మీకు ఇంకా యాక్టివ్‌గా ఉండి ఇంకా చేయాలనిపిస్తది. ఇంకా దీనికన్నా ఎక్కువ చేయాలనిపిస్తది. అలా అయిపోతది మీ బాడీ. ఖచ్చితంగా చాలా మందికి వీడియో నచ్చుతదనే అనుకుంటున్నా. ఇంకా ఫుడ్ విషయానికి గూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పమంటే ఫుడ్ గూడా చూపిస్తాను. అది గూడా ఒకవేళ చెప్పమంటే చెప్తాను. ఎక్సర్‌సైజెస్ అన్నీ చెప్తాననమాట. నేనేం చేస్తున్నా, ఏంటి అని జెప్పేసి. ఇప్పటికైతే ఈ వీడియో ఏం చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్‌ని వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్‌ని సపోర్ట్ చేయండి. నన్ను కూడా ఇంతే సపోర్ట్ చేయండి. మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి. అంతే బాగా ఇంకా వీడియోస్ చేస్తాను. మంచి మంచి వీడియోస్ తోటి చెప్తుంటాననమాట. ఇంకా ఈ వీడియో మీకు ఎవరైనా నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతదని అనుకుంటున్నా. కొంతమంది ఇదేనా చెప్పడము, ఇంతేనా అని అనుకుంటారనమాట. వాళ్ళైతే అస్సలు చూడొద్దు. కొంచెం స్కిప్ చేసేయండి. కొంచెం అవసరమైతది, మోటివేషన్‌గా ఉంటది అనే వాళ్ళైతే చూడండి. చాలామంది లోన్లీగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారనమాట. నేను హెవీగా వెయిట్ అయ్యానేమో, నాకు థైరాయిడ్ ఉంది, ఇది
ఏంటి అని చెప్పి భయపడే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళకి ఎవరు ఉండరు చెప్పేవాళ్ళు. వాళ్ళకి నేను ఇలా కొంచెం చెప్తే అది అస్సలు ప్రాబ్లమే కాదు. ఇలా కొంచెం వాళ్ళకి ధైర్యంగా ఉంటదనమాట. వాళ్ళ కోసం నేను చేస్తున్నాననమాట. ఇంకా కొంచెం ఎక్కువ ఎక్స్‌ట్రాలా ఇవి ఇవి అనుకునే వాళ్ళు అస్సలు చూడొద్దండి. ఇంకా మీరు ఛానల్‌నే చూడొద్దు. కొంతమంది నన్ను ఇష్టపడే వాళ్ళుంటారు. కొంతమంది నచ్చే వాళ్ళుంటారు. వాళ్ళైతే ఖచ్చితంగా కొత్తగా చూసే వాళ్ళు కూడా ఉంటారనమాట. కొంచెం ఫాలో అవ్వండి. నేనేంటో తెలుస్తది. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్‌ని. ఇది అండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్.